నేను హిందువు కాదు, నేను ముస్లిం కాదు, నేను సిక్కు కాదు, నేను క్రైస్తవుణ్ణి కూడా కాదు. ముందుగా నేనొక మనిషిని. ఎందుకంటే నేను చనిపోయాక సమాధానం చెప్పాల్సింది మతానికి కాదు, మానవత్వానికి. ప్రస్తుతం ఇదే డైలాగ్ దేశమంతా మారుమోగుతోంది. ఉత్తరాఖండ్ కోట్వార్ వీధుల్లో ఈ డైలాగ్ ఒక గర్జనలా వినిపించింది. ఒక షాప్ దగ్గర 70 ఏళ్ల వకీల్ అహ్మద్ అనే వృద్ధుడి చేతులు వణుకుతున్నాయి. ఆయన షాప్ ఎదుట నినాదాలు వినిపిస్తున్నాయి. షాప్ పేరులో బాబా అనే పదాన్ని తొలగించాలంటూ బజరంగ్ దళ్ సభ్యులు ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆ వృద్ధుడి కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో జన సందోహం మధ్య నుంచి ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. అతని దీపక్ కుమార్ కాదు, అతనే మహమ్మద్ దీపక్. దీపక్ కేవలం ఒక జిమ్ యజమాని. అతని దగ్గర రాజకీయ శక్తి లేదు, అతని వెనుక పెద్ద సంస్థలు లేవు. కానీ అతని గుండెల్లో ఒక నమ్మకం ఉంది. న్యాయం ముందు గుర్తింపు చిన్నది. బజరంగ్ దళ్ సభ్యులకు ఎదురు నిలిచాడు. ఆ రోజు నుంచి అతని జీవితం మారింది. అతని జిమ్లో అడుగుల శబ్దం తగ్గింది, ఆదాయం తగ్గింది, బెదిరింపులు పెరిగాయి. కానీ అతని మాట తగ్గలేదు. ఎందుకంటే అతను ఒక వృద్ధుడి కోసం మాత్రమే నిలబడలేదు, రాజ్యాంగం చెప్పిన సమానత్వం కోసం నిలబడ్డాడు. మానవత్వం అనే పెద్ద మతం కోసం పోరాడాడు. ఇంతకీ అసలు ఎవరి దీపక్ కుమార్? మొహమ్మద్ దీపక్గా అతన్ని ఎందుకు పిలుస్తున్నారు? ఆ దుకాణం పేరు బాబా స్కూల్ డ్రెస్. ఇది 3 దశాబ్దాలుగా నడుస్తున్న షాప్. ఇక ఆ దుకాణం యజమాని పేరు మొహమ్మద్ షోయాబ్. షాప్ సంరక్షకుడిగా అక్కడ కూర్చున్న వృద్ధుడు వకీల్ అహ్మద్. అధికారిగా రికార్డుల ప్రకారం దుకాణం షోయబ్దే. ఇక కోట్వార్కు చెందిన 46 ఏళ్ల దీపక్ కుమార్ పట్టణంలో ఓ అద్దె భవనంలో జిమ్ను నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జనవరి 26న షాప్ దగ్గరకు కొంతమంది బజరంగ్ దళ్ సభ్యులు వచ్చి ఆ పేరును మార్చాలని ఒత్తిడి తెచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న దీపక్ వారిని ప్రశ్నించారు. దీంతో బజరంగ్ దళ్ సభ్యులు నీ పేరేంటని దీపక్ను అడిగారు. అప్పుడు దీపక్ చెప్పిన మాట దేశవ్యాప్తంగా వైరల్ అయింది. నా పేరు మహమ్మద్ దీపక్ అని చెప్పాడు. అది మతం మార్చుకున్న ప్రకటన కాదు, అది సంఘీభావం ప్రకటించిన క్షణం. ఈ ఘటన తర్వాత కోట్వార్లో 3 కేసులు నమోదయ్యాయి. రహదారి అడ్డుకొని నినాదాలు చేసిన 40 మందిపై ఒక కేసు, వకీల్ అహ్మద్ ఫిర్యాదు ఆధారంగా అవమానకర పదజాలం ఉపయోగించారనే మరో కేసు, జనవరి 28న జరిగిన మరో వాగ్వాదం కారణంగా దీపక్ కుమార్తో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదైంది. చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఘటన తర్వాత దీపక్ జీవితం కష్టాల్లో పడింది. ఒకప్పుడు రోజుకు దాదాపు 150 మంది వచ్చే అతని జిమ్లో ఇప్పుడు 12 నుంచి 15 మంది మాత్రమే వస్తున్నారు. నెలకు 40,000 రూపాయల అద్దె. ఇంటి రుణం కోసం ప్రతి నెల 16,000 రూపాయలు చెల్లించాలి. ఇదే కుటుంబానికి ఏకైక ఆదాయం వనరు. జనవరి 31న కొంతమంది జిమ్ వద్దకు రావడంతో సభ్యులు భయపడ్డారని ఆయన చెబుతున్నాడు. కూతురు కొన్ని రోజుల పాటు స్కూల్కి వెళ్ళలేకపోయింది. ఆరోగ్యం కూడా దెబ్బతింది. అయినా తన నిర్ణయంపై నిలబడే ఉంటానని దీపక్ కుండబద్దలు కొడుతున్నాడు. దేశానికి ద్వేషం అవసరం లేదని, ప్రేమే అవసరం అంటున్నాడు. రాజ్యాంగం మనందరికీ సమాన హక్కులు ఇచ్చిందని, ఆ హక్కులను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేస్తున్నాడు. దీపక్ మాటల్లో అంబేద్కర్ పట్ల గౌరవం కనిపిస్తుంది. సమానత్వం, స్వేచ్ఛ, బాంధవ్యమే భారత రాజ్యాంగ ఆత్మని విశ్వసిస్తున్నాడు. అదే ఆత్మను కాపాడాలనుకున్నానని చెబుతున్నాడు. ఇలా ఓ సాధారణ వ్యక్తి తన గుర్తింపును మించి మానవత్వాన్ని ఎంచుకున్న సంఘటనగా ఇది గుర్తుండిపోతుంది.